హలో అండి. నేనైతే డైలీ 5:45కి లేస్తాను. లేచిన వెంటనే నా పక్కల మొత్తం కూడా నేను సర్దేసుకుంటాను. లేచిన వెంటనే సర్దేసుకోవాలన్నమాట. లేదంటే జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది అంటారు కదా, అందుకోసం నేనైతే మడత పెట్టేసుకుంటాను. సో ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్స్ వరకు ఏం పని చేశాను, అండ్ మా చిన్నోడు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పని అయితే నాకు బాగా ఎక్కువైపోయింది. సో వాటన్నిటిని నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను అనేది వీడియో మొత్తం చెప్తాను. ఎక్కడ కూడా మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లేచిన తర్వాత ఇలా పక్కలు సర్దేసుకున్న తర్వాత మా పిల్లలిద్దరిని లేపుతానమాట. లేపి ఒకసారి మొహం కడుక్కుంటాను. చూడండి, సింక్లోని కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ పెట్టుకుంటాను. డైలీ లేచిన వెంటనే నా డైలీ రొటీన్ అనమాట. మా పెద్దోడైతే లేచాడు. లేచిన వెంటనే వాడికి అలవాటు అద్దంలో మొహం చూసుకోవడం, అలాగే తలదువ్వుకుంటాడు అనమాట మొహం ఎలా ఉందో లేదో అనేది. నెక్స్ట్ మా చిన్నోడు చూడండి, లేద్దామా వద్దని చెప్పి చూస్తున్నాడు నెమ్మదిగా. వాడిని లేపేటప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా చెప్పాలన్నమాట, లేగు నాన్న లేగు లేగు అని. అరిచామంటే మాత్రం అడిగి నచ్చదు, వెంటనే ఏడ్చేస్తాడు అనమాట. సో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సో దీనికోసం నేను రైస్ అయితే ప్రిపేర్ చేశాను. రైస్ ఇంక ఉడికించడం కోసమని ఇలాగ తపాలలో రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకుంటాను అనమాట. నేను రైస్ అనేది కుక్కర్లో పెట్టను, ఇలాగ అట్టేసరన్నం అంటారు కదా, అది నేను వండుకుంటాను. ఆ రైస్ కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే న్యాచురల్గా అది కుక్ అవ్వదు అంటారు కదా, మెదుగుతుంది అంటారు అన్నం, జస్ట్ మెదిగిపోతుంది అనమాట. అందుకోసం ఇలాగ నేను న్యాచురల్గా వండుకుంటాను. గంజి పోదు, అందులో పోషకాలు కూడా పోవు అనమాట. ఇది వచ్చేసి 2.5 గ్లాస్ రైస్, దానికి 5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాము. వాటర్ వేసుకున్నాక ఇంకొంచెం 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, అట్టేసరన్నం కాబట్టి. చూడండి, మా లేచాడు, డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. లేచిన వెంటనే మాది 4 బర్నర్ స్టవ్ కాబట్టి 4 ఇలా సర్దేసుకున్నాను. ఈరోజైతే ఎగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. చారు, రసము, అలాగే రైస్, ఎగ్స్, అండ్ పక్కన మా హస్బెండ్కి చిరుధాన్యాలు అంటారు కదా, కొర్రలు, అరికెలు, సాగులు, ఏవో ఒక 6 ఐటమ్స్ అనమాట. అవి నేను జావలాగా ఉడకబెడతాను. సో ఇందాక వాటర్ పెట్టాను కదా, అందులో కొంచెం లెమను, అలాగే ఒక స్పూను హనీ వేసి డైలీ మేము ముగ్గురం తాగుతాం అనమాట. మా చిన్నబ్బాయి, నేను, పెద్దోడు ముగ్గురం తాగుతాం అనమాట. సో చూడండి, వాళ్ళిద్దరికి ఇవ్వడానికి కోసం గ్లాసెస్ కోసం వెతుకుతున్నాను. టైంకి దొరకవు కదా మనకి ఏం కూడాను. సో మొత్తానికి గ్లాస్ అయితే దొరికింది. ఇద్దరికి అయితే వేసి ఇద్దరికి ఇస్తాను అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే మనం లెమన్ వాటర్ తాగితే ముందు రోజు ఏదైనా ఎక్సెస్ తింటే కనుక అది మనకి రెడ్యూస్ అవుతుంది, స్టమక్ కూడా ఫ్రీ అవుతుంది అనమాట. అందుకోసం మార్నింగ్ లేచిన వెంటనే ప్రతిరోజు నా డైట్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నామో ఆ వెయిట్, ఆ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలంటే ఇదైతే కంపల్సరీగా తాగాలి. చూడండి, ఇద్దరు లేకని చదువుకుంటున్నారు, 1 గంట చదువుతారనమాట రోజును. వాటర్ అయితే ఇచ్చాను. మా హస్బెండ్ అయితే అప్పుడే లేవరు, చూడండి పడుకున్నారు. 7 ఇలా అయితే కానీ లేవరు అనమాట. నేనైతే 5:45కి లేచిపోతాను. సో నేను కూడా తాగేసి ఇంకా వంట పనులు స్టార్ట్ చేయాలన్నమాట. ముందుగా అయితే నైట్ నేను తోమేసి పెట్టేసుకుంటాను గిన్నెలన్నీ కూడా. వాటిని ఇలాగా సర్దుకోవాలన్నమాట. సర్దుకుంటేనే పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడానికి కోసం గబుక్కన బాక్సెస్ అన్నీ కూడా దొరుకుతాయి, లేదంటే వెతుక్కోవడం కష్టం అనమాట. సో అందుకోసం ఇలాగ గిన్నెలు అయితే నీట్గా సర్దేసుకొని, సో ఈ బాస్కెట్ని అయితే బయట పెట్టేస్తాను. చూడండి, డోర్ తీసాను. వంటగది వైపు మాకు చిన్న బాల్కనీ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో అక్కడే నేను గిన్నెలు అవి ఆరబెట్టుకుంటాను ఎండలో అనమాట. పడుకునేటప్పుడు మేము అది లాక్ చేసేసి డోర్ క్లోజ్ చేసేస్తాము. చూడండి, బాల్కనీలో అక్కడ పక్కనే సింక్ ఉంటుంది కాబట్టి తోమేసి అలాగే నేను ఆరబెట్టేసుకుంటాను. తర్వాత వాటర్ బాటిల్స్ ఇలాగా ఫిల్ చేస్తున్నాను అనమాట. వాటర్ బాటిల్స్ నేను 2 పట్టుకెళ్తాను. మా హస్బెండ్ ఒకటి, మా చిన్నబ్బాయి ఒకటి, మా పెద్దోడు 2 అనమాట. మొత్తం 6 వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తాను. అక్కడ చూసారు కదా చిన్న బింది, ఆ బిందెలో నైట్ వాటర్ మరగబెట్టేసి చల్లార్చేసి ఉంచేస్తాను అనమాట. సో దానిలో వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి పెట్టుకుంటాను అనమాట రెడీగాను. తర్వాత మళ్ళీ వాటర్ మరగబెట్టడానికి కోసం చూడండి, బిందెతో నీళ్ళు తెచ్చేసి అందులో వేస్తున్నాను వాటర్ మరగబెట్టడానికి. డే అంతా కావాలి కదా. అండ్ ఇది వచ్చేసి బకెట్లోనే ఉంటే బియ్యం కడిగిన వాటర్ అనమాట. కడిగినవన్నీ ఇలాగ నేను పైన మొక్కలు ఉన్నాయి, మొక్కలకు వేస్తాను అనమాట. బియ్యం కడిగిన వాటర్ వేస్తే కనుక మొక్కలు బాగా బ్లూమింగ్ అవుతాయి. సో మేడ మీద ఉంటాయి, దానికోసం స్టెప్స్ ఎక్కుతున్నాను. చూడండి, ఇవ్వండి, ప్రతి మొక్కకి కూడా కొంచెం కొంచెం వాటర్ అనేది డైలీ వేసేస్తాను అనమాట. వేస్ట్ చేయని ఏది కూడా, ఎగ్స్ ఉడకబెట్టిన వాటర్ కానివ్వండి, చట్నీ మిగిలిపోద్ది కదా ఆ వాటర్ కానివ్వండి, అన్నీ అనమాట వేసేస్తాను. మొక్కలు బాగా బ్లూమింగ్ అవుతాయి.
అలా వేసిన వెంటనే మేడ మీద పైన ఉన్న మొక్కలన్నింటిలో పువ్వులన్నీ కూడా నేను ఒకసారి పూజ కోసం కోసి తెచ్చేసుకుంటాను. గొండి మందార చెట్టు ఈ పైన ఎందుకు పెట్టానో మీకు చెప్పాను కదా ఇది వరకు వీడియోలో. ఆ కింద ఉంటే ఏం చేస్తుందంటే ఉడతొచ్చేసి మొగ్గలన్నీ కూడా కొరికేస్తుంది అనమాట. సో దాని బాధ భరించలేక ఇంకా నేను పైన పెట్టేశాను. ఇంకా అక్కడ పెట్టినప్పటి నుంచి అదేమైతే రావట్లేదు, మొగ్గలైతే అలాగే ఉంటున్నాయి అన్నమాట. పక్కనే ట్యాంక్ ఉంటుంది కాబట్టి అందులో వాటర్ తీసి దానికి డైలీ వేసేస్తాను. చూడండి 6 మందార పువ్వులు పూసాయి ఈరోజు. మందార పువ్వులు ఎక్కువగా బ్లూమింగ్ రావాలంటే నేను మీకు ఒక వీడియో షేర్ చేశాను, నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఏమీ లేదు, మనం వేస్ట్గా పడేసిన వాటితోనే మనం వాటర్ ప్రిపేర్ చేసి దాన్ని మనము ఫెర్టిలైజర్గా చేసుకొని మన మొక్కలకి ఇచ్చేయచ్చు అనమాట. మనము బయట నుంచి ఎలాంటి రసాయనాలు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. చూడండి 6 కూడా కట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే టైం ఉండదు అనమాట. ప్రత్యేకంగా మళ్ళీ పువ్వులు కోయడానికి నాకు అంత టైం ఉండదు కాబట్టి. చూడండి మొత్తం 6 అనమాట, చిన్న బకెట్. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇందాక వాటర్ వేసాను కదా, అక్కడ ఇవి శంఖం పుష్పాలు అనమాట. ఇవి శివునికి ఎక్కువ ఇష్టం కదా, అవి వేసుకున్నాను. చూడండి ఈరోజు అయితే కొంచెమే బ్లూమింగ్ అయ్యాయి, సమ్మర్ వచ్చేసింది కాబట్టి. ఇది వచ్చేసి చిట్టి మిరియాలు మందారం అంటారు కదా, అలాగే 2 రోజెస్ కూడా పూసాయి, కానీ ఇంకా పూర్తిగా బ్లూమింగ్ అయితే అవ్వలేదు, వాటిని వదిలేసాను. చూడండి ఇవే వచ్చాయి. కింద ఏమో ఎల్లో కలర్ ఫ్లవరు గంట పూలు అంటారు కదా, అది. ఇది జామ చెట్టు అనమాట. ఆ పక్కనే నందివర్ధన చెట్టు కూడా ఉంటుంది. ఈ పువ్వులు మా హస్బెండ్ కోసుకొస్తారనమాట. నేను మేడ మీద ఉన్న పువ్వులని నేను కట్ చేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా కిందకు వచ్చేసి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి వాటి కోసం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం 6 ఎగ్స్ నేను వండుతాను అనమాట. మా పెద్దోడికి 2, మా చిన్నోడికి నాకు, మా హస్బెండ్కి నాకు కలిపి 3 అనమాట. మొత్తం ఇప్పుడు కూడా 6. దానికోసం ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చేసుకుని టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట, తొందరగా మగ్గిపోతాయి. సో ఈ లోపల మా చిన్నోడు స్నానం చేసి వచ్చేసిన తర్వాత నాకు టైం కలిసి వస్తుందని చెప్పి దేవుడి దగ్గర పువ్వులన్నీ కూడా నీట్గా అవన్నీ మొక్కల దగ్గర వేసేసి ఆ గిన్నెలన్నీ కూడా సింక్ దగ్గర పెట్టేమంటాను అనమాట. నేను తోమేసి రెడీగా ఉంచుకుంటాను. సో అయిపోయిన తర్వాత ఇలాగా రసం అయితే నేను తాలింపు వేసుకున్నాను. వాడు ఉంటే కొంచెం నాకు హెల్ప్గా ఉంటుంది అనమాట. మొన్నటి వరకు వాడైతే ఇంటి దగ్గర లేడు, కోచింగ్ సెంటర్లో ఉన్నాడు కదా, అక్కడ బాగా పాడైపోతున్నాడని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చేసి వేరే దగ్గర పెట్టాను అనమాట. డైలీ వెళ్తూ ఉంటాడు. రసం అయిపోయింది, అందులో కొంచెం బెల్లం అలాగే కొంచెం కస్తూరి మేతి వేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రాత్రి పెరుగు తోడు పెట్టుకున్నాను కదా, దాంట్లో ఉన్న మిగడ అనేది సాగ్రిగేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా తీస్తే మనకి వెంటనే నెయ్యి వచ్చేస్తుందండి. అది ఇంకా నేను వీడియోలో చేసి చూపిస్తాను మీకు ఎలా తీస్తాను అనేది. చూడండి దేవుడి మూడు మొత్తం కూడా క్లీన్ చేసేసాడు. ఇప్పుడు మా హస్బెండ్ అయితే లేచారు, మా పిల్లలు ఇంకా చదువుతూనే ఉన్నారు. 7 వరకు, అంటే 5:45 నుంచి 7:15 వరకు చదువుతారు రోజు కూడాను. సో మా హస్బెండ్ కూడా లేచిన వెంటనే ఇలాగ సర్దేసుకుంటారు. మా చిన్నోడికి పెరుగు అన్నం పెట్టాను ఈరోజు, ఆడి కోసం పెరుగు ఇలా అన్నం ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఆడు తింటూ ఉంటుండగా చూడండి ఇక్కడ ఆడికి లంచ్ బాక్స్ అనేది సర్దుతున్నాను అనమాట. ఈ లోపల మా హస్బెండ్ స్నానం చేసి వచ్చేస్తారు. ఆయన కోసం టిఫిన్ కోసం ఇందాక చెప్పాను కదా జావా ఉడకబెట్టానని చెప్పి, అది చల్లారబెట్టి ఒక గిన్నెలో వేసి ఇస్తున్నాను అనమాట. అందులో కొంచెం పెరుగు వేసుకొని తాగేస్తారు. షుగర్ ఉన్న వాళ్ళకి అది చాలా మంచిదనమాట. టిఫిన్ బదులు, రైస్ బదులు అది బ్రేక్ఫాస్ట్గా హాయ్ చెప్తున్నాడు. చూడండి ఈ లోపల మిగిలిన గిన్నెలు ఏవైనా ఉంటే తోముకుందాం అని చెప్పి ఇలాగా తోముకుంటున్నాను అనమాట. అవి అయిపోయిన తర్వాత ఇంక మా చిన్నోడు రెడీ అయిపోయాడు, ఆడి కోసం లంచ్ బాక్స్లో అయితే సర్దేస్తున్నాను వెళ్ళిపోవడానికి కోసం. చూడండి వాడికి రుమాలు కూడా పెట్టాలి, మీదన పోసేసుకుంటాడు కాబట్టి. ఈ లోపల ఆడు వచ్చాడు, ఆడికి ఇచ్చేస్తున్నాను. పౌడర్ అయితే సరిగ్గా రాసుకోలేదనమాట, అందుకోసం నేను కొంచెం వాడికి బాగా నీట్గా సర్దేసి ఇది మొహం బాగా నీట్గా తుడిచి ఇచ్చాను అనమాట. తర్వాత చూడండి దేవుడి దగ్గరికి వెళ్ళి రోజు శివుడికి నేను భస్మంతో అభిషేకం చేస్తాను, అది బొట్టు పెట్టుకుని వెళ్తాడనమాట. చూడండి బాగా చెప్తున్నాడు. ఇంకా వాడిని దిగబెట్టి వద్దామని చెప్పి మా పెద్దోడికి ఇలాగా ఆల్మండ్స్ ఇచ్చాను, ఒక 4 తినమని చెప్పి. అది స్నానం చేసి వచ్చేసాడు. నన్ను దేవడ్డానికి మా హస్బెండ్ ఇగో కింద ఇలా గంటం పూలు అలాగే ఇక నందివర్ధనాలు కోసేస్తున్నారు. మా చిన్నోడిని దేవెట్టేసి వస్తారనమాట. అండ్ డ్రాప్ చేసేసి వాడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7:30 కల్లా ఉండాలి. ఈ లోపల మా పెద్దోడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. కొంచెం చల్లారాలి కదా, అందుకోసం 2 కప్స్ రైస్, 2 ఎగ్స్ అలాగే కొంచెం రసం కూడా పెడతాను వాడి కోసం. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇవ్వండి ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటాను అనమాట, నీట్గా తుడుచుకుంటూ. మా పెద్దోడు స్నానంకి వెళ్ళినట్టున్నాడు, లేడు. ఇల్లు మొత్తం ఇలాగా
ఖాళీగా ఉన్నప్పుడు నాకు తుడవాలనిపిస్తుంది అనమాట. జనం ఉన్నప్పుడు అటు ఇటు తిరిగితే నాకు నచ్చదు. అందుకోసం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బయట వాకిలి ఉంటుంది కదా మాకు, దాన్ని ఇలాగా చీపురుతో రోజు కడిగి ముగ్గు పెట్టుకుంటాను నేను. అండ్ కింద కూడా కడిగేసి పెడతాను అనమాట. చూడండి, వాళ్ళు హడావిడిలో ఎక్కడ పెడితే అక్కడ పడేసి వెళ్ళిపోతారు అనమాట. ఇలా నీట్గా సర్దుకుంటాను. తువ్వాలని నీట్గా ఇలా ఆరబెట్టాను, ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్నానం చేసి వచ్చి పూజ కోసం వచ్చాను అనమాట. అవి చూడండి, ఇవి మా హస్బెండ్ కోసం, ఇవి నేను స్నానం చేసి వచ్చాను. సో ఈరోజు అయితే నా కాలేజ్లో క్లాస్ వర్క్ ఏం లేదు, అందుకోసం నేను ఇలాగా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఆ క్లాస్ వర్క్ ఉంటే సారీ కట్టుకుంటాను, మీకు తెలిసిందే కదా. సో ఇలా పూజ చేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఈ పని అంతా అయ్యేటప్పటికి 8 అవుతుందన్నమాట. 8 నుంచి 8:25 వరకు పూజ చేస్తాను. చూడండి, పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. రోజు కూడా ఇలాగా శివునికి అష్టోత్తరం, అదే నమస్తే అస్తు భగవాన్ అని చెప్పి పొగిడినట్టు మంత్రం ఉంటుంది కదా శివయ్యకి, అది నేను చదువుతాను. తర్వాతే కనకదుర్గమ్మకి, ఇలా లలిత అమ్మవారికి ఒక స్తోత్రం, అలాగే కనకదార స్తోత్రం, అలాగే చాలా అనమాట. అందుకనే ఒక అరగంట పైన పడుతుంది పూజ అవ్వడానికి. అదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఇప్పుడు నాకు టైం దొరుకుతుంది అనమాట ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి కోసం. ఇప్పుడు నేను క్యారేజ్ సర్దుకుంటున్నాను. చూడండి, రసం వేసుకుంటున్నాను, అలాగే రైసు కర్రీ వేసుకుంటాను. మన ఆడవాళ్ళు ఏంటి అంటే అన్నీ కూడా మనం వాళ్ళకే పెట్టేస్తాం. మన ఆరోగ్యం గురించి ఏమీ శ్రద్ధ పెట్టమన్నమాట. ఈ మధ్యన అయితే అసలు ఓపిక ఉండట్లేదు, హెయిర్ కూడా బాగా ఊడిపోతుందని చెప్పి ఇలా ఆల్మండ్స్, కొంచెం శనగ పలుకులు, అలాగే కొంచెం గుమ్మడికాయ గింజలు నానబెట్టుకొని కాలేజీలో తింటున్నాను అనమాట. దానికోసం వేరే బాక్స్లో పట్టుకెళ్తున్నాను. వాటర్, వేడి నీళ్ళు తాగుతాను నేను. వాటర్ 2 బాటిల్స్ పట్టుకెళ్తాను కాలేజ్కి. కాలేజ్ వాటర్ అయితే తాగను. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలాగ బ్యాగ్ మొత్తం సర్ది పెట్టుకున్నాను చూడండి. తర్వాత నేను అప్పుడు టిఫిన్ తింటానమాట. నాకు టిఫిన్ నచ్చదు, అందుకోసం నేను కొంచెం పెరిగానని చూడండి, కొంచెం ఒక 2 ముద్దలు అన్నము, అందులో ఎక్కువ మజ్జిగ వేసుకొని తినేసి వెళ్ళిపోతాను అనమాట. తర్వాత ఇంక రెడీ అవ్వడమే. హార్డ్లీ నాకు ఒక 5 మినిట్స్ టైం ఉంటుంది అంతే ఇలా రెడీ అవ్వడానికి కోసం. నాకు పెద్ద హెయిర్ ఏమి ఉండదు కాబట్టి 2 మినిట్స్లో రెడీ అయిపోతాను నేను. జస్ట్ చిన్న పఫ్ పెట్టుకొని ఇలాగ చూడండి, ఇలా రబ్బర్ పెట్టేసుకున్నాను అంతే. ఈ బ్లాక్ బీడ్స్ది చిన్న స్టోరీ ఉందన్నమాట. నేను కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను, బట్ వేసుకున్నాను కానీ కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక మరి ఎక్కడ పడిపోయిందో తెలియదు. అది చాలా మిస్ అయింది. చాలా బాగుంటుంది అనమాట. అది చాలా బాధ అనిపిస్తుంది అదైతే. ఇంకా ఇలా రెడీ అయిపోయాను అనమాట. చూడండి ఒకసారి 8:37 టైం అయింది చూపిస్తున్నాను మీకు. కాలేజ్కి వెళ్ళడానికి నాకు 20 మినిట్స్ టైం పడుతుంది అనమాట. సో చూడండి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను నేను ఎప్పుడూను. ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా కీస్ తీసుకొని కిందకి వెళ్ళడమే. బ్యాగ్ తీసుకున్నాను, కీ కూడా తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇల్లు మొత్తం లాక్ చేసుకొని నేనే చివరిగా వెళ్తాను అనమాట. ముందు మా చిన్న అబ్బాయి, తర్వాత మా రఘు పెద్దోడు, తర్వాత మా హస్బెండ్ వెళ్తారు. ఇవ్వండి, అక్కడ ముగ్గు పెట్టాను. ఇలా చెప్పుల స్టాండ్ దగ్గర కూడా ముగ్గు పెట్టాను. రోజు షూస్ వేసుకెళ్తాను, సమ్మర్ కాబట్టి కాళ్ళు నల్లగా అయిపోతాయి, అందుకోసం షూస్ వేసుకుంటాను నేను. అండ్ ఇవి స్టెప్స్ దగ్గర కూడా చూడండి కడిగి ముగ్గు పెట్టాను. ఇది బయట వాకిల్ అనమాట, స్టెప్స్ కిందన. ఇక్కడ కూడా ముగ్గు పెట్టాలన్నమాట రోజు. అంటే 4 దగ్గర నేను ముగ్గు పెట్టాలి. ఇవ్వండి, స్కూటీ తీసి ఇంకా హెల్మెట్ పెట్టుకొని కాలేజ్కి అయితే వెళ్ళాను. సమ్మర్ కాబట్టి ఇలాగ మొత్తం నేను లాక్ చేసేసుకుంటాను అనమాట. ఫేస్ టాన్ అయిపోద్ది. కాలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలాగ ఈవినింగ్ ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అవుతాను టీ తాగి. ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయిన తర్వాత 4:30కి వస్తాను. 4:30 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి ఇంక వంటగదిలోకి వచ్చి చపాతీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. టైం వచ్చేసి 6 అనమాట. మా పెద్దోడు వచ్చాడు. ఆడు ఇంకా హీరోలాగా అనమాట. లంచ్ బాక్స్ అలా పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. చూడండి, పక్కన బాక్స్ కనిపిస్తుంది కదా, బ్యాగ్. వెళ్ళిన వెంటనే కాలు చేతులు కడుక్కొని ఇవ్వండి చూడండి, ఆడు స్నాక్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో తీసుకొని తింటున్నాడు టీవీ చూసుకుంటూను. ఇంకా నేను నా వంట పనిలో నిమగ్నం అయిపోయాను అనమాట. సర్దుకొని గిన్నెలు నీట్గాను, తర్వాత డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు ఉంటే అవి తీసి సింక్లో వేసుకుంటున్నాను. అలాగే పెరుగు తోడు కోసం తోడు వేసుకుంటున్నాను అనమాట. 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం కూడా ఎంత హడావిడిగానే ఉంటుంది మొత్తం కూడాను. చూడండి, ఇంకా చపాతీ చేద్దామని చెప్పి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముద్దలు చేసేటప్పుడు నేను పైకి ఇలాగ పిండి రోల్ చేస్తే కనుక నాకు ముద్దలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, చిన్న కంటైనర్ అనమాట. అది నేను అట్లకి ఆయిల్ వేయడానికి, అలాగే చపాతీలు చేసేటప్పుడు పైన ఆయిల్ వేయడానికి యూజ్ చేస్తాను అనమాట. చూడండి, స్టవ్ పక్కనే నాకు కొంచెం స్పేస్ ఉంటుంది. అక్కడే చపాతీ నేను అక్కడికక్కడే చపాతీ చేసేసి వెంటనే నేను కాల్చేస్తాను అనమాట. పక్కనే హాట్ బాక్స్లో వేసేసుకుంటాను. వీడిదైతే స్నాక్స్ తినడం అయిపోయిన తర్వాత ఇప్పుడు స్నానంకి వెళ్తాడనమాట. ఏం చేస్తున్నామని చెప్పి అడిగాడు.
అందుకోసం మనకి చెప్తున్నాను అనమాట. ఈ లోపల చూడండి, మధ్యాహ్నం చేసుకుని ఏమైనా కొంచెం కొంచెం మిగిలితే కనుక అవన్నీ చిన్న చిన్న గిన్నెల్లో తీసేసుకొని అవన్నీ ఇంకా సింక్లో వేసేసుకుంటాను అనమాట వంట అంతా అయిపోయిన తర్వాత. సో ఎగ్ కర్రీ అలాగే చపాతీ చేశాను. ఎగ్ కర్రీ అంటే ఉక్కిరి అంటారు కదా, అదనమాట. మా పిల్లలకి చాలా ఇష్టం. చూసారు కదా పొయ్యి ఎంత చండాలంగా అయిపోయిందో, గిన్నెలు కూడా చాలా ఉన్నాయి. నా లంచ్ బాక్స్ మా చిన్న అబ్బాయిది, మా పెద్దోడిది అనమాట. ఇంతమందిది కూడా వాడు ఇంకా రాలేదు. చూడండి, గిన్నెలు అయితే తోమేసి ఇంకా పొయ్యి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందామని చెప్పి ఇంకా గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా పక్కన బాల్కనీ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ నేను అన్నీ పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇంక లోపల పెట్టేసుకుంటాను. చూడండి, మా చిన్నోడు కూడా వచ్చాడు. మొత్తం గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ అనమాట. ఇంక నీట్గా పొయ్యి అయితే ఏ రోజుకు ఆ రోజు నేను క్లీన్ చేసేసుకుంటాను. ఒక్క లక్షవారం తప్ప వంట అయిపోయిన వెంటనే పొయ్యి మొత్తం కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను. మాది 4 బర్నర్లు, పైన గ్లాస్ కాబట్టి ఈజీగానే ఉంటుంది రోజు కూడాను. కొంచెం స్క్రబ్బర్తో సబ్బు పెట్టేసిన తర్వాత ఇలాగా మొత్తము ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్, దాంతో నీట్గా తుడిచేసుకుంటాను. ఒక్క 5 నిమిషాలు మంది కాదే అనుకుంటే కనుక వంట గది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఆయిలీగా జిడ్డిగా ఏమీ ఉండదన్నమాట. నాకైతే నచ్చదు. పొయ్యి ఎప్పుడు కూడా నీట్గా ఉంచుతాను. మా హస్బెండ్ కూడా అంటారు. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా నీట్గా ఉంటేనే లక్ష్మీదేవి కూడా నిలబడుతుంది అంటారనమాట. చూడండి, గిన్నెలు కూడా అయిపోయి మీకు పక్కన కూడా చూపిస్తాను. అయిపోయింది, అన్నీ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ స్నానానికి వెళ్ళే ముందు వీడికి టిఫిన్ పెట్టేసి స్నానం చేసుకుని వస్తానన్నమాట. చూసారు కదా, వీడు కూడా తింటూ టీవీ చూస్తున్నాడు. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. ఇదంతా అయ్యేటప్పటికి నైట్ 8:30 అవుతుంది. దీని తర్వాత నేను షార్ట్స్, రీల్స్ అనేవి చేసుకుంటాను అనమాట, కొంచెం ఫ్రెష్ అయ్యి. ఇదంతా అయ్యేటప్పటికి 9:30. మా హస్బెండ్ వచ్చాక ఇంకా ప్రిపేర్ చేసి పడుకుని పోవడం అనమాట. ఇది ఈరోజు వీలాగ్.